సార్ ఇప్పుడు మొన్న ఈ మధ్య మనకి సమావేశాలు జరిగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో. రేవంత్ రెడ్డి గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే కలవడానికి వస్తే ఆయన బయటున్నారని చెప్పి ఒక వీడియో బయట తీసి అది యూట్యూబ్‌లోనే పోస్ట్ చేశారు సార్. సో, ఆ విషయం వచ్చేసి రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళింది. సో, ఏంటంటే ఆయన్ని తప్పు చేసినట్టు, ఆయనొచ్చినా కలవనట్టు అంటే సార్‌ని కొంచెం బ్యాడ్‌గా చేసినట్టు మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇలా యూట్యూబ్‌లో తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటా అది ఇదని మాట్లాడారు. సో, దాని గురించి మీరు వినే ఉండొచ్చు ఇప్పుడు ఈ విషయం విన్నారు గురించి. రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంగా ఒక సీఎంగా ఇలాంటి యూట్యూబుల్లో జరుగుతున్నాయి, సోషల్ హ్మ్. మీడియాలో ఇష్టం వచ్చే దాన్ని ఖండించటం, దాని మీద యాక్షన్ తీసుకుంటామని తప్పులేదు హ్మ్. అంటంలో ఆయన. కానీ వాడిన భాష చాలా జిగుత్సాకరమైన భాష. అసెంబ్లీలో, దేవాలయాలు అంటే అసెంబ్లీలో వాడే భాష అది కాదు. హ్మ్. బట్టలు ఉడదీసి పరిగెట్టిస్తాను, హ్మ్. అది భాష కాదు. ఇప్పుడు వచ్చిందా మీకు రేవంత్ రెడ్డి గారి కోపం? హ్మ్. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అవన్నీ మాట్లాడారు నేను అసెంబ్లీలో. సమంతాన్ని గురించి మీ మినిస్టర్ మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైంది మీ అది నోరు? ఇంకా చాలా ఇంకా దరిద్రంగా మాట్లాడేది కదా మాట్లాడారు. అప్పుడు నోరు రాలేదే, అప్పుడు హ్మ్. ఖండించలేదే, అప్పుడు జర్నలిస్టులు ఇది తప్పు అని అనలేదే, మీ హ్మ్. మంత్రిని కనీసం ఖండించలేదే ఆ మాట అన్నందుకు. హ్మ్. ఒక ఆడదాన్ని తోటి ఆడపిల్ల రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడలేదే. హ్మ్. వాళ్ళు ఆడవాళ్ళు కదా, అంతే కదా సార్. వాళ్ళకు మీ 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 ఆడవాళ్ళు మాట్లాడినప్పుడు మీకు వస్తా. ఇప్పుడు వచ్చేది అక్కడ హ్మ్. తెచ్చారా మీరు? ఈనాళ్ళు మీ భాష ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. మీరు హ్మ్. ఎవరిని మర్యాదగా మాట్లాడుతున్నారు? ఒక కేసీఆర్ లాంటి ఒక 10 ఏళ్ళు సీఎం చేసిన ఒక పోరాట యోధుడిని నిలబడి ఆయన పట్టుకుని నువ్వేమో మార్చురీకి పంపిస్తావా? మార్చురీకి వెళ్తావా? ఏం హ్మ్. మాట అది? మా రిథమ్ కోసమని స్ట్రెచర్ పోయింది, స్ట్రెచర్కి వచ్చారు, మార్చురీకి పంపిస్తాను. ఏం హ్మ్. మాటది? ఇవాళ ఇంకోటి అంటాడు, తాగుబోతులు తెలంగాణ తండ్రి ఇదవుతారా అని. నోటికొచ్చింది మీరేం మాట్లాడుతున్నారు? మీ అవును. మీద ఎన్ని కేసులు పెట్టాలి? హ్మ్. జర్నలిస్టుల మీద అంటున్నారు. వాళ్ళు తప్పు మాట్లాడితే ఓకే, తప్పు అన్నది అనండి. అది చట్ట ప్రకారం చేస్తాం. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇలాంటి ఇది చేసినప్పుడు చట్ట ప్రకారం దాని చర్య చట్ట ప్రకారం తన పని చేసుకుంటూ పోతుంది. మీకు తగిన శిక్షలు ఉంటాయి. హ్మ్. కనుక కొంచెం బాధ్యతతో రాయని. ఇది ఈ భాష సీఎం భాష. ఒక హ్మ్. సీఎం ఒక అసెంబ్లీలో మాట్లాడేప్పుడు ఇది కల్చరల్, ఒక సంస్కృతి, ఒక ఉంటుంది. సంస్కారం, సాంప్రదాయ సభ్యతతో మాట్లాడేవారు. ఆ భాష ఆయన మాట్లాడిన భాష ఏం భాష అమ్మా? హ్మ్. ఎలాంటి భాష? వినడానికి ఎంత జుగుత్సాకరంగా ఉంది. హ్మ్. ఇన్నాళ్ళు ఇవాళ ఇన్నాళ్ళు ఈయన మాట్లాడిన భాష ఎంతటి భాష? అవును సార్. ఎవరెవరిని ఏమేమి మాట్లాడు అసెంబ్లీలో బట్టలు ఉడదీస్తానంటివి. హ్మ్. అసలు మెడ మెడలో వేసుకుంటానంటివి, పేగులు తీసి మెడలో వేసుకుంటానంటివి. హ్మ్. అక్కడికి వెళ్ళి ప్రవాసాంధ్రుల దగ్గరికి వెళ్ళిపోయి ఫారిన్కి వెళ్ళి అక్కడ తెలుగోళ్ళ దగ్గర హ్మ్. 20 అడుగులు గోతి తీసి పాతేస్తానంటివి. హ్మ్. ఏమి నోటికొచ్చేది నువ్వేమేమి మాట్లాడుతున్నావు? నీ మాటలు ఒక్కసారి నువ్వేమేమి మాట్లాడావు? నువ్వెంత సభ్యతతోటి మాట్లాడావు? ఎంత శృతి మించి మాట్లాడావు? ఎంత పరిధి దాటి మాట్లాడావు? ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయన బాగుంటుంది. ఇంకా ఇది కొన్ని ఇది కొన్ని చెప్పడం తప్పులేదు. అవును సార్. నువ్వు ఈ జర్నలిస్టులు మాట్లాడి తప్పుని గురించి మాట్లాడడం తప్పులేదు. ఆయన సీఎంగా, బాధ్యత గల సీఎంగా మాట్లాడడం తప్పే లేదు. హ్మ్. కానీ అట్ ది సేమ్ టైం 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. వాళ్ళని చూపించే 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. అవును. నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఈ సంవత్సర కాలంలో ఎంత అన్‌కల్చర్డ్‌గా, ఎంత సభ్యతాహీనంగా, ఎంత సంస్కారహీనంగా, ఎవరిని ఏం మాట్లాడబడితే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావు. ఒక నారడుగులు ఇదంటావు, తాటి చెట్టు అంటావు. హ్మ్. నిన్ను అనలేరా భూమికి జారుడని? హ్మ్. అనలేదా నీ? ఎందుకు? అవునవును. అన్ని రకాల మాటలు మాట్లాడితివి. అది నీ హ్మ్. నోరు కంట్రోల్‌లో పెట్టుకుంటే ఫస్టు ఎదుటోడికి నీతులు చెప్పేటప్పుడు, ఎదుటోడికి స ఇది చెప్పేటప్పుడు మన కంట్రోల్ మన కంట్రోల్ మనకుండాలి. మన హ్మ్. నాలుక మన కంట్రోల్‌లో ఉండాలి. నోటికొచ్చేది ఎప్పుడు ఏం మాట్లాడతాం, ఎలా పడితే ఒక సీఎము, ఒక హోదా, ఆ చైర్‌కి గౌరవము, ఆ అది. సంస్కారము, ఆ సభ్యత ఏమీ లేకుండా ఎట్లా పడితే అట్లా ఒక వీధి రౌడీలాగా మాట్లాడట్లేదా మీరు? హ్మ్. మీరు తెలుసుకోండి ఫస్టు. సో, అది తెలుసుకొని బేసిక్‌గా ఇంకోళ్ళకి సలహా ఇంకోళ్ళని ఖండించే బదులు, ఖండించే ముందు మనం ఏమి చేసామో ఒకసారి తెలుసుకుంటారు ఎవరైనా. అది హ్మ్. సీఎం అయినా, నువ్వైనా, నేనైనా. మనకు ఆ విజ్ఞత కావాలి. అవును. మనం ఒకళ్ళ తప్పు అంటున్నాడు, ఆ తప్పు మనం చేసామా హ్మ్. అనేది తెలుసుకోవాలి. ఆ తప్పు మనం చేసినప్పుడు మనకు అర్హత లేదు. హ్మ్. ఆ తప్పు మనం చేసినప్పుడు మనకు అర్హత లేదు. హ్మ్. మన మంత్రి, మన క్యాబినెట్‌లో మంత్రి ఒక ఆడవాళ్ళని ఎంతో హీనంగా మాట్లాడింది. హ్మ్. ఆడవాళ్ళని హీనంగా మాట్లాడినప్పుడు మీరేం నోరు మెదిపారా మీరు? ఒక్కసారి ఆ గూడా రోజు ఒక మాట్లాడలేదు. సీఎంగా ఖండించారా తప్పు? హ్మ్. ఒక ఆడదాన్ని మాట్లాడలేదే, ఇవాళ ఎలా వస్తుంది నోరు? అంటే మీ దాకా వచ్చినప్పుడే మీకొస్తదా? హ్మ్. కదా! సో, అలానే అది ఉందంటారు. తెలుసుకోవాలి ఆయన.
సో అప్పుడు రేవంత్ రెడ్డిగా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా కేసీఆర్ గారు ఏదో హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి ఇలా పడిపోవడం జరిగింది. సో ఆ విషయం అసెంబ్లీ కూడా మాట్లాడారు. ఇన్నేళ్ళు సీఎంగా ఉన్నారు, ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు వచ్చింది. తను వెళ్ళి చూసొచ్చారు, అక్కడికి వదిలేకుండా ఆ విషయం కూడా అసెంబ్లీలో అన్ని ఇలా అదే చర్చించారు కదా. అదే సభ్యత లేని భాష. సభ్యత ఉన్నవాడితే ఆయన స్ట్రెచ్చరు, ఆయన యాక్సిడెంట్ అయ్యి కాలు పోయి ఆయన బాధలో దాన్ని స్ట్రెచ్చర్ పోయింది, స్ట్రెచ్చరు ఆ, ఇలా మారకపోతే మార్చుడికి పంపిస్తావు. నువ్వెవడు మార్చుడికి పంపిస్తానికి? నువ్వు ఏమిటి అంటే ఒక సీఎం అయిపోతే నువ్వు మార్చుడికి చేస్తాను అంటే ఎంతమందిని పంపిస్తావు మార్చుడికి? ఎంతమందిని పంపిస్తారు? ఏం భాష అది? అదొక సీఎం మాట్లాడే భాషేనా? కాదు. ఆ భాషేనా అని నోటికి వచ్చేది. అది ఏం మాట్లాడతావు? కల్చర్ అనేది ఏమాత్రం లేకుండా, ఆ సీఎం సీటుకి ఏమాత్రం యోగ్యత అర్హత ఉన్నట్టు కాకుండా, ఏమాత్రం ఆ సభ్యత అనేది లేకుండా, నోటికి ఏం వస్తే ఎలా వస్తే ఆ రియల్ ఎస్టేట్ భాష మాట్లాడితే ఎట్లా అమ్మా? అదే ఆయన తెలుసుకోవాలి. ముందు ఆయన కరెక్ట్ చేసుకోవాలి. ఒకళ్ళకి నీతులు చెప్పే ముందు, ఒకళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దాన్ని ఖండించే ముందు తను మాట్లాడిన వాగుడిని, తను మాట్లాడిన సభ్యతరహితమైన భాషని తను కరెక్ట్ చేసుకోవాలి. అంటే చెప్పాలి కానీ చెప్పే విధానంలో చాలా తప్పు. చెప్పే విధానం అది కాదు కదా. నువ్వు నేను చెప్పొచ్చమ్మా, నువ్వు నేను మాట్లాడదు. నువ్వు ఒక సీఎం, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధివి, పైగా అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆ భాష, ఆ తీరు, ఆ రీతి, ఒక పద్ధతి ఉండాలి కదమ్మా. అసెంబ్లీని కూడా ఇష్టం వచ్చినట్టు బదారం చేసేస్తే ఎట్లా? బదారు భాష మాట్లాడితే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. సీఎంగా ఆయన చాలా తప్పుడు భాష మాట్లాడతాడు. సీఎంగా మాట్లాడాల్సిన ఆ కల్చరు, ఆ సభ్యత లేకుండా మాట్లాడతాడు. సారీ టు నోట్ దట్. కొంచెం ఏ న్యూస్ అయినా బయటకు వెళ్ళాలంటే కొంచెం మీడియా సపోర్ట్ అనేది ఉండాలి. కాకపోతే ఆ విధంగా మాట్లాడినందుకు కొంచెం ఇప్పుడు మీడియాని నేను తప్పట్టిద్దాన్ని, ఆయన తప్పట్ల. మీడియాలో వాస్తవమే, మీడియాలో సోషల్ మీడియా వచ్చినాక అతివాదులు, మితవాదులు తయారయ్యారు. సోషల్ మీడియాలో మితవాదులు వాళ్ళ విషయాల్ని గ్రహించడం, విషయాల్ని పంచుకుంటాం, జ్ఞానాన్ని పెంచుకుంటాం, జ్ఞానాన్ని పంచుకుంటాం, విజ్ఞానాన్ని సంపాదించటం, విషయాలు అన్నీ క్రోడీకరించడం ప్రజలు. కానీ అది ఒక మితవాదులు, చక్కగా వాళ్ళు మంచి జరుగుతుంది. ఈ అతివాదులు తయారయ్యారు సోషల్ మీడియాలో. అంటే అర్థం పర్థం లేకుండా, ఏమీ లేని దాన్ని వీళ్ళే ఊహాజనితమైన కథలు పుట్టించి దాన్ని ట్రోల్ చేసి, దాని ద్వారా వచ్చే ఆ ఎంగిలి మెతుకులు, దానివల్ల వ్యూస్ వస్తే దానివల్ల వచ్చే ఎంగిలి మెతుకులు తినే కుక్షింబర పరాయతులు తయారయ్యారు. అతివాదులు అని పేరు పెట్టి వాళ్ళు అమ్మ అబ్బా వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు వాళ్ళు కూడా తయారయ్యారు అతివాదులు. వాళ్ళు చేస్తున్నారు ఇలా. సో వాళ్ళని ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. అది వాళ్ళ ఏమనొచ్చు, రేపు నిన్ననొచ్చు, వాళ్ళు అదే పనిగా కూర్చుంటున్నారు. పొద్దున్న లెగిస్తే ఈ అతివాద గ్రూప్ ఈ సోషల్ మీడియాలో కొంతమంది అలా కూర్చుంటాం. ఏదో అనవసరం ఏమీ లేని దాన్ని వీళ్ళే కథలు పుట్టించి, వీళ్ళే చెవులు ముక్కు పెట్టి, దాన్ని ఒక చండాలమైన ఇంట్లో ఆడవాళ్ళని అవ్వచ్చు, ఇంకోళ్ళని కుటుంబాన్ని అవ్వచ్చు, కులాలను అవ్వచ్చు, అన్నింటి రోత పెట్టి చేస్తున్నారు. వాళ్ళని ఖండించాలి. నువ్వు సీఎంగా నీ బాధ్యత అవి ఖండించాలి. అంతవరకు ఓకే. అది కానీ ఆ ఖండించేటప్పుడు నీ వాడే భాష ఏంటిది? బూతులు తిట్టకరా నా కొడక అంటే ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు బూతులు తిట్టద్దు అని అంటే బూతులు తిట్టకరా నా కొడక అంటే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అలా ఉంది. తప్పు చేయకరా అని ఈ తప్పు భాషలో మాట్లాడితే